హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరా కార్తిక్ ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. ఎక్కడికి వెళ్తున్నామంటే సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రాం జరుపుతున్నారు కోయేట్లో. అక్కడికి వెళ్తున్నాం. చాలా ఆనందంగా ఎక్సైట్మెంట్గా వెళ్తున్నాం. అక్కడికి చాలా ఆతృతతో ఉంది. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలని పోతూ ఉన్నాము. ఇక్కడి నుంచి నేను ఉండే కాడి నుంచి వఫ్రాలో చేశారు. ఇది బొఫ్రాకి మా ఇంటికాడ నుంచి మొత్తం 110 కిలోమీటర్లు వచ్చిందండి. దీన్ని మా ఫ్రెండ్ వాళ్ళ కారు తీసుకొని వెళ్తూ ఉన్నాము. సూపర్ ఎంజాయ్ చేసామండి. అది చిన్న ఎంజాయ్ కాదు, మన ఇండియా ఫీల్ వచ్చేసింది. మామూలుగా చెప్పాలంటే చాలా ఆనందంగా జరిగింది. అక్కడ వెళ్తున్నాము చూడండి, ఇక్కడే దగ్గరలో ఉన్నాము. ఇంకపోతే దాన్ని మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు క్షత్రియ కమిటీ మెంబర్స్ వాళ్ళు సూపర్ చేశారు. అంతా మన శత్రువులంతా ఇక్కడే. ఇది చాలా అద్భుతంగా ఉంది. దాని లోపల బిల్డింగ్ లోపల అది ఏదో టెంట్ రెంట్కి తీసుకున్నారు. ఇదే ఎంట్రన్స్. వెళ్తూ ఉన్నాం చూడండి. చిన్నగా లేదు, స్వాగతం ఎలా పలికారో చూసాం. ముగ్గులేసి సంక్రాంతి సంబరాలని. చిన్నగా ఎంజాయ్ అంటే చిన్న ఎంజాయ్ కాదండి. చూడండి ఎంతమంది జనాభా. మధ్యాహ్నం భోజనాలు కానీ అన్నీ బాగా పెట్టారు. ఎంటర్ అయినాము. లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యే లోపల పిల్లలంతా డ్యాన్స్ చేస్తున్నారు మంచి పాటలకి. దాని తర్వాత కోలాటం కూడా ఉందంట. దానికి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు. ఇవన్నీ చూసే లోపల మన ఇన్స్టాగ్రామ్లో భరత్ కలిసాడు చాలా రోజులకి. థ్యాంక్ యూ భరత్. అండ్ కోలాటం స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. చిన్నగా చేయలేదండి డ్యాన్స్. కోలాటం అంటే మన ఇండియా ఫీల్ వచ్చేసింది. నా ఛానల్ని మీరు చూస్తున్నారు కానీ వ్యూవర్స్ అంతా కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి కామెంట్ పెట్టారంటే, కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే మీ దయ వల్ల ఇంకొంచెం వీడియోస్ బాగా చేసేదానికి ప్రయత్నిస్తాను. చూడండి ఈ వీడియోలని. ఓకే, థ్యాంక్ యూ. చూడండి స్టార్ట్ అవుతుంది ఇంకా కోలాటము. వీళ్ళు కోలాటం స్టార్ట్ చేసి చాలా ఎంజాయ్గా చాలా ఆనందంగా ఉండింది. ఈ పాటలు వింటా అంటే, ఆ బీట్ చూస్తా అంటే మనం కూడా డ్యాన్స్ వేసేయాలి, చింపేయాలనిపిస్తా ఉండింది చాలా. కానీ వేయలేకున్నాం. చాలా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా సరిపోతుంది. ఇది ఈ ప్లేస్ మొత్తం ఇంకా మధ్యాహ్నం పూట భోజనాలు కూడా పెట్టారు. ఆ భోజనాల కోసం బయట అందరూ మన బంతు భోజనాలు మాత్రం కూర్చునేదానికి అన్నీ రెడీ చేస్తున్నారు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత పక్కనే ఇది జంతువులు కూడా అన్నీ ఉన్నాయి. జంతువులు అంటే ఏం లేదు, కొన్ని పక్షులు పావురాలు ఉన్నాయి, నాటుకోళ్ళు ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అయింది కోలాటం డ్యాన్స్. ఇది ఆ బీట్ ఆ సౌండ్ వింటా అంటే నా సామిరంగా మళ్ళీ ఊపు వచ్చేసిందంటే నరాలన్నీ లాగేస్తూ ఉన్నాయి. అంతా బీట్ సాంగ్ అది, రఘుకుల తిలక సాంగ్ అది. నా ఛానల్ మీరు అందరూ చూస్తున్నారు, కొంచెం ఆదరించండి. మీరు కూడా సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే నా కామెంట్లో ఒక మెసేజ్ పెట్టండి, దాన్ని రికవర్ చేసుకుంటాను. ఓకే, సంక్రాంతి సంబరాల్లో ఇది పార్ట్ 4. మీకు ఒక్కొక్కటి చిన్నగా పెడుతున్నా షార్ట్స్ టైప్లో. ఈ వీడియోలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ పండగ రోజు మన గొబ్బెమ్మని అన్ని ఫుల్ వీడియో ఒకటి పెడతాను. ఇది పార్ట్గా పెడతాను. ఇప్పుడు పండగ రోజు ఫుల్ వీడియో పెడతాను. ఓకేనా? తర్వాత చూడండి మన వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే, నేను ఈ రోజు చూసుకొని చాలా ఆనందపడతా ఉన్నాను. కైతాన్ గాడికి నేను పోలేకపోయానంతే. ఇది వఫ్రాలో జరిగింది, అయితే బీపచ్చంగా జరిగింది. ఫుడ్ అని సూపర్గా పెట్టారు. చూడండి ఆయన డ్యాన్స్ మస్తు అయినా సంపేశాడంటే, ఆయన డ్యాన్స్ స్టెప్లు వేస్తా అంటే వాళ్ళతో పాటు చాలా బాగా వేసారు డ్యాన్స్. కానీ ఇంకోటి వచ్చి ఒక పాప చిన్న పాప, నాకు తెలిసి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి ఈ పాపకి. ఈ పాప వేస్తుంది భరతనాట్యం. ఏ పాటకి వేసిన భరతనాట్యం స్టెప్స్ సూపర్గా వేస్తుంది. తర్వాత ఈ అమ్మాయి ఫోక్ వేస్తుంది, ఇట్లా క్లాసికల్ కూడా వేస్తుంది డ్యాన్స్ బాగా, చాలా అందంగా, చాలా ముద్దుగా, చాలా నీట్గా వేసింది పాప డ్యాన్స్. ప్రతి ఒక్క డ్యాన్సు మీరు నా ఛానల్ని మీరు షేర్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, చూస్తున్నారు అంతే. ఖచ్చితంగా 4 వీడియో. లంచ్ వచ్చి ఇక్కడ కుష్కా, చికెన్ కర్రీ, చికెన్ పకోడా, గోబీ ఫ్రై, తర్వాత కత్రాసు, అట్టుపండు సూపర్గా చూసుకున్నారు. మధ్యాహ్నం తినేసిన తర్వాత గొబ్బెమ్మ స్టార్ట్ చేసినారు. గొబ్బెమ్మలు అందరూ ఆడవాళ్ళందరూ కలిసి తడతా ఉన్నారు గొబ్బెమ్మని. దీని తర్వాత మొగలు కూడా తట్టినారు. అది కూడా పార్ట్ 5 వీడియోలో పెడతాను మీకు. తర్వాత గొబ్బెమ్మలు ఎంతమంది ఆడవాళ్ళని అంతమంది తడతా వచ్చారు. ఇంకొంచెం గొబ్బెమ్మని మీకు కొంచెం డీటెయిల్గా కొంచెం చూపిస్తాను. మిగతా అది ఫుల్ వీడియోలో ఫోటో కూడా పెడతాను. ఎంత బాగా సింపుల్గా జరిగింది ఇదంతా. గొబ్బెమ్మలు తడతా ఉన్నారు అందరూ. ఇప్పుడు ప్రస్తుతానికి 2 రౌండ్లు, ఒక లైన్ కూడా కాదు, 2 రౌండ్స్ పెట్టున్నారు. ముందు ఒక లైన్, వెనక ఒక లైను. ముందు పక్కన చీరలు, దేవుడి కాడ ఉన్న చీరలు కూడా వేలంపాట జరిగినాయి. ఆ వేలంపాట ఎంత అని తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి నాకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మొత్తం చూడండి.
ఒక్కొక్క రెండు చీరలు పెట్టి ఒక్క చీర కూడా కాదు 2 చీరలు వేలంపాట జరిగినాయి. ఆ వేలంపాట చూసి నేనే ఆశ్చర్యపోయినాను. దేవుడు కోసం ఇంత వేలంపాట జరిగిందని ఇక్కడ కోయట్లో చాలా అంటే చాలా వేలంపాట ఎక్కువ జరిగింది. పార్ట్ 5 వీడియో కోసం మీరు వెయిట్ చేస్తుంటే కామెంట్లో మెసేజ్ చేయండి అండ్ నా ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, జై శ్రీరామ్. లాస్ట్ వీడియో ఈరోజు లేదంటే రేపు ఫుల్ వీడియో మీకు పూర్తిగా అప్డేట్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. ఈమె డ్యాన్స్ వేసింది నా సావిరంగా. ఈమె వేసి అలసిపోయింది బ్రో. మీరు చెప్తే నమ్ముతారు. చిన్న నవ్వలు ఈ పెద్ద ఆమె వేసింది డ్యాన్స్ అయినా ఒకే స్టెప్ మొత్తం చింప అవతలేసింది. అంటే ఒకే స్టెప్ అంతే. ఏడ దేవత గడిపి పడతారు అని నేను భయపడిపోయినా ఈ దెబ్బకి. నేను 2 చీరలు ఉన్నాయి వేలంపాట జరిగిందన్నాను కదా. ఫస్ట్ చీర వచ్చి 200 దినార్ల చీర, రెండో చీర 220 దినార్ల చీర వేలంపాట జరిగింది. 220 ఇంటూ 291 92 వేసుకోండి. ఎంత అవుతుందో మీరు కామెంట్లో నాకు లెక్క చేసి చెప్పండి, సరేనా? ఇంకా పోతే మొత్తం అయిపోయి వచ్చింది లాస్ట్. ఇది దేవుడు మొత్తం సూపర్గా జరిగిందంతా ప్రోగ్రామ్ అంతా. ఇంకా రేపు పూర్తిగా ఫుల్ వీడియో పెడతాను. ఇంకా మా జెంట్స్ అంతా మొత్తం మొగోళ్ళంతా ఆడోళ్ళంతా ఇంక సైడ్ అయిపోయినారు. ఇంకా మొగోకి ఆరేశారు అటు ఈ డ్యాన్స్ అంతా. నా ఛానల్ని మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ, జై శ్రీరామ్.